అన్నా రాజేశనా అన్నా రాజేశనా అన్నా ఏంటి అన్నా నాకు దొంగతనం ఎలా చేయని నేర్పించాను. దొంగతనం నేర్పించాలా? దొంగతనం అంటే ఎలా ఏంటో తెలిసి నీకు అసలు దొంగతనం చేయలేదా? అసలు దొంగతనం ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా? అసలు మనం వెళ్ళినప్పుడు దొంగతనానికి వెళ్ళినప్పుడు మనకి డబ్బే కనపడాలి. అర్థమవుతుందా? అర్థమైందా? బీరువా తలాలు ఎలా ఓపెన్ చేయాలో తెలియాలి. అర్థమైందా? మనకి ఆ మెడలో చైనే కనపడాలి. అంతేగాని మనిషికోకూడదు. పులుసమ్మకు మనం దొంగతనం చేయలేము. సరే ఎలాగైతే నీకు నేర్పెడతాను కానీ అసలు దొంగవాలని ఎందుకు అనుకుంటున్నా? అబ్బా అందుకే నువ్వు దొంగ అవ్వాలనుకున్నా. సరేలే ఇది నాకు వెనతో పెట్టి చూపించాను. నీకు నేర్పెడతాను కానీ నడు ఈ రోజు ఫోన్ చేసేద్దాం. నడు ఇదే సమయం రా. ఎవరు ఎక్కడ వెళ్ళాలి కదా. ఈ రోజు ఆదివారం తెలుసా? కేరాజీ చదివామని అడుగుతారండి మీరు. ఆదివారం సోమవారం పనికి వెళ్ళాలి కదా. కేరాజీ పట్టుకోండి, ఓపెన్ చేయండి. ఏంటిది? ఇవాళ ఆదివారం. ఇవాళ ఆదివారం మీకు వినిపించిందా? ఇవాళ ఆదివారం. ఈ రోజు పనికి వెళ్ళడానికి కుదరదు. అచ్చిపల్లె టీడీఎస్ చర్చ్ ఉంది కదా, అందులో క్రిస్మస్ జరుగుతుందంట. వెళ్ళి వినిపించిందా? అచ్చుతున్నానని అక్కడ వినిపిస్తుంది కదా. వెళ్ళి 3 మొక్కలన్నా నేర్చుకుంటే కాస్త పుణ్యం అన్న వస్తుంది. 3 మొక్కలన్నా నేర్చుకుని విని రండి. 3 మొక్కలు? 3 మొక్కలు. 3 మొక్కలు చాలా నేర్చుకున్నావు అంతే కదా. నీకు 3 మొక్కలు నేర్చుకున్నావు అంతే కదా. అదే 3 మొక్కలు నేర్చుకున్నా రండి. అయిపోయింది. అలాగే నన్ను ఆహ్వానించిన మాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. మరి అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? నా మొదటి మాట అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? క్రిస్మస్ సందేశం చెప్పడానికి మాస్టర్ గారు నన్ను ఆహ్వానించారు. వారికి ధన్యవాదాలు. అందరూ కూర్చున్నారా? అందరూ కూర్చున్నారా? అందరూ కూర్చున్నారా? కూర్చున్నారా? అందరూ కూర్చోలేరా? రెండో మాట. మొదటి మాట అందరూ వచ్చారా? రెండోది అందరూ కూర్చోలేరా? అందరూ వచ్చారా? అందరూ కూర్చున్నారా? బాబు తర్వాత క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన. అర్థమైందా? ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ప్రేమతో ప్రేమించి మా పనులు తండ్రి వందనాలు. ఆమేన్. అందరూ వెళ్తున్నారా? అందరూ వెళ్తున్నారా? అందరూ వెళ్తున్నారా? అందరూ వచ్చారా? అందరూ కూర్చున్నారా? అందరూ వెళ్తున్నారా? అందరికీ వందనాలు. వందనాలు. అందరూ వచ్చారా? అందరూ కూర్చున్నారా? అందరూ వెళ్తున్నారా? అందరూ వచ్చారా? అందరూ కూర్చున్నారా? అందరూ వెళ్తున్నారా? అబ్బా అందరూ వచ్చారా? అందరూ కూర్చున్నారా? అందరూ వెళ్తున్నారా? నీకు 3 మాటలు నేర్చుకోవచ్చా? మీకు మాట ఇచ్చారా? రాగానే ఎలా చెప్పానని తినేసండి. ఇప్పుడు వెళ్ళి 10లోకి వెళ్ళి తినేసి వచ్చారా? తినేసి వచ్చేయండి కాదు కానీ నువ్వు ఎన్ని మాటలు నేర్చుకోమన్నా? 3 3 మాటలు.
అందరూ వచ్చారా? అందరూ కూర్చున్నారా? అందరూ వెళ్ళారా? అదేంటి నేర్చుకున్న 3 మాటలు హ్యాపీ. అదేంటి మన దగ్గరికి వెళ్ళి 3 మొక్కలు నేర్చుకున్నామంటే ఈ మాటలు నేర్చుకుని వచ్చాడేంటి ఈయన? ఎప్పుడు వస్తాడు కదా ఆయన వచ్చి ఫోన్ చేసి పడుకుంటాడు. ఇంకా చచ్చిపోతున్నాం బాబోయ్. అమ్మా. సరే సరే టైం అయిపోయింది పడుకుందాం. మళ్ళీ దొంగలు కొట్టకూడదు, వాళ్ళు నొక్కాలి. బట్టలు వచ్చాయి కాళ్ళు నొక్కకపోతే అరిసేస్తాడు మళ్ళీ. సరే నిద్రపోదాంలే, ఆయనే నొక్కుంటాడు కదా. అందరూ వచ్చారా? అందరూ వచ్చారంటే రాలేదు. సరే అందుకే డౌట్ ఉంటాయి. అందులో అమౌంట్ దాకుందాం. అందరూ కూర్చున్నారా? భయపడు ఏం కాదు.